సో తప్పేంటండి? ఇప్పుడు వీళ్ళు 1000 కోట్లు అంటున్నారు, మళ్ళీ ఎందుకు 1 ఎకరం కూడా అమ్మలేకపోయారు 5 సంవత్సరాల్లో? వాళ్ళు ప్రయత్నించారు అమ్మేదానికి. లూలుకి ఇచ్చిన భూమి 750 కోట్లు విలువైన భూమి అని వాళ్ళు వేశారు ఆప్షన్. ఒక్కడు వేయలేదు ఆప్షన్. ఎందుకండి? అరే ఉద్యోగాలు రావాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి. అరే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే చెప్పారు, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని 1995లో చెప్పిన వాళ్ళండి వీళ్ళు. 1995లో చెప్పారు వీళ్ళు. ఈరోజు చూడండి హైదరాబాద్ ఎలా అయిందో. వీళ్ళ మాట వింటే ఇంకేముందా? రాష్ట్రం ఎంత నష్టపోతుంది, యువత ఎంత నష్టపోతారు. సో మనం కష్టపడుతున్నాం, పెట్టుబడులు తీసుకొస్తాం, లక్ష్యంగా పెట్టుకుని ఒక వార్ ఫుటింగ్లో పెట్టుకున్నాం, అహర్నిశలు మేము కష్టపడుతున్నాం. లేదండి, ఇట్ ఈస్ నాట్ ఇన్ సిఆర్ సెట్, సో నాట్ టు బి వరీడ్. ప్రాజెక్ట్ పూర్తి చేస్తాండి. ఎందుకంటే మీరు చూస్తే హాస్పిటాలిటీ, రీటైల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతాయండి. ఫర్ ఎవ్రీ రూపీ ఇన్వెస్టెడ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్స్ గెట్ క్రియేటెడ్ ఇన్ దీస్ 2 సెక్టర్స్. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాలు 50,000 హోటల్ రూమ్స్ రావాలని మాకు డైరెక్షన్ ఇచ్చారు. జియోఎంకి డైరెక్షన్ ఇచ్చారు సార్. సో లాడ్జెస్ నుంచి 5 స్టార్ హోటల్స్ వరకు అన్ని కేటగిరీస్లో హోటల్స్ ఎట్ట తీసుకురావాలి అని మాకు డైరెక్షన్ ఇచ్చారు. దానికోసం మేము పనిచేస్తున్నాం. తిరుపతిలో కానివ్వండి, కర్నూలులో కానివ్వండి, అనంతపూర్లో కానివ్వండి, అమరావతిలో, విశాఖపట్నంలో, కాకినాడ, రాజమండ్రిలో పెద్ద ఎత్తున హోటల్స్ కూడా రాబోతున్నాయి. ఎందుకంటే ఎవ్రీ కీ యాడ్స్ జాబ్స్ అండ్ ఉద్యోగాలు కల్పనే మా లక్ష్యం. డిఫరెన్సియేషన్ ఏంటి చెప్పాలి? ప్రభుత్వ కొనసాగింపు. స్వాతంత్రం నుంచి అక్కడ ఒకే ఒక ప్రభుత్వం ఉంది. అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి నంబర్స్లో, కానీ ఒకే ఒక ప్రభుత్వం ఉంటుంది. ఆ ప్రభుత్వం కొనసాగింపు వల్ల పాలసీస్ కొనసాగుతాయి, ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ వస్తుంది, పెట్టుబడులు పెట్టేదానికి వస్తే ఎస్ ఈ ప్రభుత్వం ఉంటుంది, చాలా క్లియర్గా డైరెక్షన్ ఇస్తున్నారు, ఎస్ వీళ్ళు ఉంటారన్న భరోసా ఉంటుంది. ఈరోజు ఏమైంది? ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాలు టీడీపీ ఉండే, మేము చెప్పాం, కంపెనీలు తీసుకొచ్చాం. 5 సంవత్సరాలు వేరే ప్రభుత్వం వచ్చింది, ఉన్న కంపెనీలు తరిమేసినాయి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా జగన్ అధికారంలోకి రాడని వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే మేము అందరూ నష్టపోయాం గతంలో. ఇవి ఇప్పటివరకు అప్డేట్.